హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైబరామ్ వీడియోస్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్, ఇంకా పిల్లల స్కూలు లంచ్ బాక్స్ నేను ఎలా సర్దుతున్నానో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడైతే పాలైతే మరిగిస్తున్నాను కిచెన్లోని. తర్వాత మా హస్బెండ్కి అయితే టీ చేస్తున్నాను. మా హస్బెండ్కి టీ చేసి ఇచ్చేసాను. తర్వాత పిల్లలైతే బ్రేక్ బాక్సులు, వాటర్ బాటిల్ సర్ది పెట్టాను. ఇద్దరికి కూడా బ్రేక్ బాక్స్, వాటర్ బాటిల్ కూడా రెడీ చేసి పెట్టేశాను. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది. పిల్లలైతే స్కూళ్ళు 2 పూటలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా లంచ్, బ్రేక్ బాక్సు ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకోవాలి. హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి 8:30 వరకు పిల్లలు వెళ్ళే వరకు స్కూల్కి నా డైలీ రొటీను యాక్టివిటీస్ ఇలాగే జరుగుతూ ఉంటాయి. తర్వాత అయితే బాబు అయితే స్నానం చేశాక యూనిఫామ్ వేసుకున్నాడు. తన బ్యాగ్లోని బ్రేక్ బాక్స్, వాటర్ బాటిల్ పెట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళే పెట్టుకుంటారు. ఇలా మనం అలవాటు చేయాలి పిల్లలకి, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేలాగా. తర్వాత ఇక్కడైతే మా బాబుకి టీవీ చూస్తున్నాడు. పెద్ద బాబు, వీడికైతే నేను పెరుగన్నం కలిపేశాను. పిల్లలిద్దరికీ పెరుగన్నం పెట్టి స్కూల్కి అయితే పంపించిన తర్వాత కిచెన్లోని రైస్ పెట్టుకున్నాను. పప్పు ఉడికించి పెట్టాను. తర్వాత అయితే మా పిల్లలు ఉంటే అలర్ట్ చేస్తారని డీమార్ట్కి వచ్చాను. డీమార్ట్లోని మా పిల్లల కోసము స్నాక్స్ బ్రేక్స్లోని పెట్టడానికి తీసుకుంటున్నాను. ఇక్కడైతే వాళ్ళకి బ్రేక్స్కి లేవు, అందుకని డీమార్ట్కి అయితే వచ్చాను. బిస్కెట్స్ కొన్ని రకాలు వాళ్ళకి తీసుకోవడానికి, ఇంకా ఇంట్లోని అవసరమైనవి కొన్ని తీసుకున్నాను. ఇంకా టైము అయిపోతుంది, లంచ్ రెడీ చేయాలనేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. తర్వాత ఫాస్ట్గాను కొనుక్కున్నాం, కానీ అక్కడ బిల్లు దగ్గర టైం పట్టింది. తర్వాత అయితే ఇక్కడ బాబుకైతే లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళ డాడీతో పంపించేశాను. తర్వాత డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ కూర అయితే చేస్తున్నాను, వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క అయితే పప్పు ఉడుకుతుంది. బాబుకి తాలింపు వేయకుండానే వాడికి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఫ్రై చిప్స్ వేపి వాడికి ఇచ్చాను. తర్వాత అయితే మేమైతే కర్రీ చేసుకుంటున్నాము. మా బాబు కూరలు అయితే తిండు, వాడికి పప్పు ఇంకా ఫ్రై చిప్స్ ఇచ్చేసాను. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది, తాలింపు అనేది వేసుకుంటున్నాను. ఒక పక్క అయితే వంకాయ కూడా ఫ్రై అయిపోతుంది, ఒక పక్కనేమో పప్పు కూడా అయిపోయింది. దానికైతే తాలింపు వేసుకుంటున్నాను. పిల్లలు స్కూలు 2 పూటలు అయినప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి 12:30 కల్లాను. ఇంకా హడావిడిగా ఉంటుంది స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలవి. ఇంకా 2 డేస్ అయితే స్కూల్ రీఓపెనింగ్ హాఫ్ డే పెట్టారు. తర్వాత 2 డేస్ సాటర్డే, సండే సెలవు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మండే నుంచి ఫుల్ డే స్కూల్ అయితే పెడుతున్నారు. ఇక్కడ డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన పిల్లల బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఒక్కొక్కటి అయిపోతుంటే తీస్తూ ఉంటాను. ఇంకా టీ పొడి, మేరీ బిస్కెట్స్, ఇంకా డార్క్ ఫ్యాంటసీ ఇలాంటివన్నీ కూడా, వాళ్ళకి నూడిల్స్ వాళ్ళు ఏమైతే తింటారో అవన్నీ కూడా తీసుకున్నాను. చాక్లెట్స్, ఇంకా గోధుమ పిండి, ఇంకా మిల్ మేకరు ఇంట్లో కావాలని మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. ఇంకా టీ పొడి, మా హస్బెండ్ అయితే టీ తాగుతారు, అందువల్ల టీ పొడి కూడా తీసుకున్నాను. పిల్లలకి బిస్కెట్స్ ఇంకా ఇవన్నీ కూడా తీసుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.